ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఉద్యోగుల ఈపీఎఫ్ఓ తీపి కబురు అందించింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను చందాదారుల ఖాతాలో వార్షిక వడ్డీని జమ చేసే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 80% మంది పీఎఫ్ ఖాతాలో వడ్డీ డబ్బులు విజయవంతంగా జమ అయినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. మిగిలిన చందాదారులందరికీ కూడా జూలై 15 నాటికి ఈ వడ్డీ మొత్తాన్ని పూర్తిగా అందజేయనున్నట్లు స్పష్టం చేసింది. మరి మీ పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం వడ్డీ జమ అయింది, అసలు మీ ప్రస్తుత బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పూర్తి వీడియో చూసేసేయండి. పీఎఫ్ బ్యాలెన్స్ను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే చందాదారులకు ఖచ్చితంగా యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. మీ యూఏఎన్ నెంబర్ యాక్టివ్గా ఉంటే మీరు 3 సులభమైన పద్ధతుల ద్వారా మీ వడ్డీ వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. మొదటిది ఈపీఎఫ్ఓ అధికారిక మెంబర్ పోర్టల్ వెబ్సైట్. ఈ పోర్టల్ను తెరిచి మీ యూఏఎన్ నంబర్, పాస్వర్డ్తో పాటు స్క్రీన్పై కనిపించే క్యాప్చర్ కోడ్ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెబ్సైట్ పేజీలో కనిపించే వ్యూ పాస్బుక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ పీఎఫ్ బ్యాలెన్స్ స్క్రీన్పై కనిపిస్తుంది. అందులోని లావాదేవీల వరుసలలో మీకు తాజాగా జమైన వడ్డీ మొత్తాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు కంప్యూటర్ లేదా వెబ్సైట్ ద్వారా తెలుసుకోవడం కష్టంగా అనిపిస్తే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు. ఇందుకోసం మీ మొబైల్లో ఉమాంగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ యూఏఎన్ నంబర్ను యాప్తో అనుసంధానించాలి. ఒకసారి లింక్ పూర్తయిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ చూసుకోవడం, క్లెయిమ్లు పెట్టుకోవడం వంటి సేవలను ఈ యాప్లో సులభంగా యాక్సెస్ చేయవచ్చు. యాప్లో ఉన్న పీఎఫ్ బ్యాలెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే గత 3 నెలల లావాదేవీలు కనిపిస్తాయి. అందులో వడ్డీ మొత్తం ఎంత ఉందో చూసుకోవడంతో పాటు పూర్తి వివరాల కోసం మీ పాస్బుక్ను పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ వాడకం రాని వారు లేదా స్మార్ట్ ఫోన్ లేని వారి కోసం ఈపీఎఫ్ఓ ఎస్ఎంఎస్ సర్వీస్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. మీ పీఎఫ్ ఖాతాకు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ నుండి 7738299899 అనే నంబర్కు కూడా మెసేజ్ పంపడం ద్వారా మీ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ మొబైల్ మెసేజ్ బాక్స్లో ఈపీఎఫ్ఓ హెచ్ఓ యూఏఎన్ అని టైప్ చేసి దాని పక్కనే మీ యూఏఎన్ నంబర్ను జోడించాలి. విశేషం ఏమిటంటే ఈ వివరాలను మొత్తం 10 భాషల్లో పొందే అవకాశం ఉంది. మన తెలుగు భాషలో సమాచారం కావాలనుకునేవారు మీరు పంపే మెసేజ్ చివరన టీఈఎల్ అని టైప్ చేసి పంపాల్సి ఉంటుంది. మెసేజ్ పంపిన కొద్దిసేపటికే మీ ఖాతాలో జమైన మొత్తం, ప్రస్తుత బ్యాలెన్స్ వివరాలతో కూడిన రిప్లై మెసేజ్ మీ మొబైల్కు వస్తుంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్ల మంది ఖాతాదారులకు వడ్డీ జమ చేసే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ కారణంగా చందాదారులకు వెంటనే తమ పీఎఫ్ బ్యాలెన్స్లో వడ్డీ డబ్బులు కనిపించకపోవచ్చు. దీనిపై ఈపీఎఫ్ఓ స్పందిస్తూ ఖాతాదారులెవ్వరూ కంగారు పడాల్సిన లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ప్రతి ఒక్కరి ఖాతాలోనూ వడ్డీ ఖచ్చితంగా జమ అవుతుందని, కేవలం కొన్ని రోజులు ఓపికగా ఎదురు చూసి ఆ తర్వాత అప్డేట్ బ్యాలెన్స్ను తనిఖీ చేసుకోవాలని సంస్థ వెల్లడించింది.